ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆనియన్ రైస్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపులన్నీ వేసుకోవాలండి. తాలింపులు అంటే వేరుశెనగుళ్ళు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఎప్పుడైనా సరే తాలింపులైనా ఏమైనా సరే కొద్దిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం తాలింపులు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మనం కారానికి తగినంత పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి పెట్టేటప్పుడు అయితే వాళ్ళు కొంచెం స్పైసీగా తినరు కాబట్టి కొద్దిగా కారం తగ్గించుకొని పచ్చిమిరపకాయలు తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే ఆనియన్ రైస్ అన్నాను కాబట్టి ఆనియన్స్ ఇంత మనం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసాను కదా ఫ్రెండ్స్, అవి ఆప్షనల్ అండి. ఎందుకంటే కొంతమంది తింటారు పిల్లలు, కొంతమంది తినరు కదా. మా పిల్లలు అయితే ఆనియన్స్, వెల్లుల్లిపాయలు కూడా మంచిగా తింటారు, అందుకనే నేనైతే వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసాం కదా. ఇప్పుడు మనం అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం మెత్తబడే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఆప్షనల్ అండి, ఎందుకంటే చిన్నపిల్లలు అయితే కొంచెం కారం తినలేరు కాబట్టి కారం కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక స్పూను ధనియాల పొడి అయితే వేసాను ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం మసాలాలన్నీ కూడా వేసాం కదా. ఇప్పుడు మొత్తం కొద్దిగా ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చింతపండు రసం వేసాను కదా, కొంతమంది చింతపండు నచ్చితే ఓకే, లేకపోతే మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు ఈ చింతపండు రసంలో ఈ మొత్తం మనం వేసిన తాలింపు అంతా కూడా మంచిగా కుక్ అవనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే మనం మంచిగా దగ్గరికి అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ చింతపండు అంతా కూడా ఆనియన్స్కి అది మంచిగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలా దగ్గరికి అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో మనకి కావాలితే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కలర్ కోసం. నేనైతే పసుపు వేయలేదు. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకుని పెట్టుకున్న రైస్ని అయితే మంచిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ అన్నం అంతటికి కూడా చింతపండు మనం వేసిన పులుపు అంతా మంచిగా పట్టే వరకు కూడా మనం కలుపుకోవాలి. ఇందులో ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం ముందుగానే చూసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకైతే ఇష్టంగా కూడా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, రేపు మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, బాయ్ అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.